హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ అండ్ టీఆర్టీ అండ్ డిఎస్సి పరీక్షల్లో ప్రతి సంవత్సరం తప్పకుండా అడిగే ఒక ముఖ్యమైన టాపిక్ అది విద్యా దృక్పథాలు. ఈ టాపిక్ నుండి బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది కాబట్టి అన్నింటినీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో బిట్స్ క్లియర్గా నేర్చుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, మీకు మార్కులు గ్యారంటీగా వస్తాయి. ప్రతి దృక్పథాన్ని 2 నిమిషాల్లో మైండ్లో దిగేలా చెప్తాను. వీలైతే ఒక పెన్ ఒక నోట్ తీసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బిట్, విద్య అంటే ఏమిటి? బిట్ మళ్ళీ చెప్తున్నాను, విద్య అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ సమాచారం అందించడం మాత్రమే. సెకండ్ ఆప్షన్ ప్రవర్తనలో మార్పు తేవడం. థర్డ్ ఆప్షన్ పరీక్షలు రాయించడం. ఫోర్త్ ఆప్షన్ ఉపాధ్యాయుడి బోధన. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ విద్య అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రవర్తనలో మార్పు తేవడం. విద్య అంటే కేవలం సమాచారం ఇవ్వడం కాదు. విద్య వల్ల ఆలోచన, ప్రవర్తన, నైపుణ్యాలలో మార్పు రావాలి. దీన్నే విద్య అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. గురువే కేంద్రంగా ఉండే విద్యా విధానం ఏది? గురువే కేంద్రంగా ఉండే విద్యా విధానం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఆధునిక విద్యా దృక్పథం. సెకండ్ ఆప్షన్ విద్యార్థి కేంద్రిత విధానం. థర్డ్ ఆప్షన్ సాంప్రదాయ విద్యా దృక్పథం. ఫోర్త్ ఆప్షన్ నిర్మాణవాదం. గురువే కేంద్రంగా ఉండే విద్యా విధానం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సాంప్రదాయ విద్యా దృక్పథం. ఇందులో గురువు మాట్లాడుతాడు, విద్యార్థి వినాలి. దీనినే సాంప్రదాయ విద్యా దృక్పథం అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. లెర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు ఎవరు? లెర్నింగ్ బై డూయింగ్ సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? రూసో, జాన్ డ్యూయి, గాంధీజీ అండ్ ప్రోబెల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జాన్ డ్యూయి. చూసి నేర్చుకోవడం, అనుభవం ద్వారా జ్ఞానం అనేది లెర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన జాన్ డ్యూయి యొక్క సూత్రం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. విద్యార్థి స్వయంగా జ్ఞానం నేర్చుకునే దృక్పథం ఏది? ఆదర్శవాదం, వాస్తవవాదం, నిర్మాణవాదం, సహజవాదం. ఇందులో సరైన సమాధానం నిర్మాణవాదం. విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకోవడాన్ని నిర్మాణవాదం అంటారు. ఫస్ట్ గురువు చెప్తాడు, విద్యార్థి తెలుసుకోవడం ఒక జ్ఞానం. అలాగే అనుభవాల ఆధారంగా జ్ఞాన నిర్మాణం ఇంకొకటి. ఓకే, నెక్స్ట్ చూడండి. సహజవాద విద్యా దృక్పథం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? చిన్న మిస్టేక్ ఉంది క్వశ్చన్లో, జాగ్రత్తగా వినండి. సహజవాద విద్యా దృక్పథం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? ఆప్షన్స్ చూడండి. పుస్తకాలకే, ప్రకృతి సహజ వికాసానికి, శిక్షకు, పరీక్షలకు. ఇందులో సరైన సమాధానం ప్రకృతి సహజ వికాసానికి. బాలుడు ప్రకృతి మధ్య స్వేచ్ఛగా ఎదగాలి, అంతేకాని బలవంతం, శిక్షలకు వీటికైతే కాదు. ఓకే, నెక్స్ట్ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విద్యా దృక్పథం. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వాస్తవవాదం, సెకండ్ ఆప్షన్ ప్రగతివాదం, థర్డ్ ఆప్షన్ ఆదర్శవాదం, ఫోర్త్ ఆప్షన్ నిర్మాణవాదం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆదర్శవాదం. మనకు ఆదర్శవాదం ఏం చెప్తుంది? మంచి, చెడు, నిజాయితీ, ధర్మం, ఆధ్యాత్మికం ఇవన్నీ ఏ దృక్పథం చెప్తుందంటే ఆదర్శవాదం. ఓకే, నెక్స్ట్ అనుభవం, శాస్త్రీయ దృష్టికోణానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఆదర్శవాదం, సహజవాదం, వాస్తవవాదం, మానవవాదం. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ వాస్తవవాదం ఆప్షన్ సి. ప్రయోగాలు, పరిశీలన, శాస్త్రీయ పద్ధతి, వాస్తవాలు ఇవన్నీ వాస్తవవాదానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎయిత్ బిట్. విద్య సమాజ అవసరాలకు అనుగుణంగా మారాలని చెప్పేది. ఓకే, ఆప్షన్స్ సాంప్రదాయవాదం, ప్రగతివాదం, ఆదర్శవాదం, సహజవాదం. విద్య సమాజ అవసరాలకు అనుగుణంగా మారాలని చెప్పేది ప్రగతివాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రగతివాదం. ఓకే, నైన్త్ బిట్ చూడండి. విద్యార్థి చురుకుగా పాల్గొనే అభ్యాస విధానం ఏది? పాఠ్యపుస్తక విధానం, ఉపన్యాస పద్ధతి, క్రియాశీల అభ్యాసం, శిక్షణ విధానం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ క్రియాశీల అభ్యాసం ఆప్షన్ సి. చర్చలు, గ్రూప్ వర్క్, ప్రాజెక్టు ఇవన్నీ యాక్టివ్ లెర్నింగ్.
విద్యార్థి మాట్లాడాలి, చేయాలి, ఇవన్నీ యాక్టివ్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ 10th బిట్ చూడండి. సమగ్ర విద్యా దృక్పథం దేనిపై దృష్టి పెడుతుంది? మానసిక వికాసం మాత్రమే, శారీరక వికాసం మాత్రమే, జ్ఞాన వికాసం మాత్రమే, శారీరక, మానసిక, సామాజిక వికాసం మాత్రమే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ శారీరక, మానసిక, సామాజిక వికాసం. శరీరం, మనసు, సమాజంతో వ్యవహారం, ఇవన్నింటిని కలిపితే సమగ్ర విద్య. ఓకే, నెక్స్ట్ 21వ శతాబ్దపు విద్యా దృక్పథంలో ముఖ్య లక్షణం ఏది? 21వ శతాబ్దపు విద్యా దృక్పథంలో ముఖ్య లక్షణం ఏది? ముద్రిత పుస్తకాలు మాత్రమే, గురు కేంద్రిత విధానం, డిజిటల్ లెర్నింగ్, విమర్శనాత్మక ఆలోచన, కఠిన శిక్షలు. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, డిజిటల్ లెర్నింగ్, విమర్శనాత్మక ఆలోచన. అంటే ఆన్లైన్ క్లాసెస్, స్మార్ట్ బోర్డ్స్, థింకింగ్ ఎబిలిటీ, ఇవన్నీ 21వ శతాబ్దపు విద్యా దృక్పథంలో ముఖ్య లక్షణములు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 12th బిట్. విద్యను సామాజిక మార్పుకు సాధనంగా భావించిన దృక్పథం. ఆప్షన్స్ చూడండి. ఆదర్శవాదం, వాస్తవవాదం, ప్రగతివాదం, సహజవాదం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రగతివాదం. విద్యతో మార్పు రావాలి, సమాజం మెరుగుపడాలి. ఓకే, నెక్స్ట్ విద్యార్థి కేంద్రిత విద్యా విధానం ప్రధాన లక్షణం ఏది? ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయుడి నియంత్రణ, సెకండ్ ఆప్షన్ కఠిన నియమాలు, థర్డ్ ఆప్షన్ విద్యార్థి చురుకైన భాగస్వామ్యం, ఫోర్త్ ఆప్షన్ ఉపన్యాస పద్ధతి. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, విద్యార్థి చురుకైన భాగస్వామ్యం. విద్యార్థి కేంద్రిత విద్యా విధానం ప్రధాన లక్షణం ఏదంటే విద్యార్థి చురుకైన భాగస్వామ్యం. ఓకే, నెక్స్ట్ 14th బిట్ చూడండి. క్రింది వాటిలో సహజవాదంకు సంబంధించినది ఏది? క్రింది వాటిలో సహజవాదంకు సంబంధించింది ఏది? ఆప్షన్స్ చూడండి. నైతిక విలువలు, ప్రకృతి ఆధారిత అభ్యాసం, శాస్త్రీయ ప్రయోగాలు, పుస్తక జ్ఞానం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రకృతి ఆధారిత అభ్యాసం, ఆప్షన్ బి. బాలుడు తనంతటా తానే నేర్చుకోవడం, ఇది ప్రకృతి ఆధారిత అభ్యాసం. అలాగే సహజవాదంకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ 15th బిట్ చూడండి. విద్య అనేది జీవనానికే తయారీ కాదు, జీవనమే అని చెప్పిన వారు ఎవరు? రూసో, జాన్ డ్యూయి, ఫ్రోవెల్, గాంధీజీ. ఇక్కడ విద్య అనేది జీవనానికే తయారీ కాదు, జీవనమే అని చెప్పిన వారు కరెక్ట్ ఆన్సర్ జాన్ డ్యూయి. విద్య వేరే కాదు, జీవనంలోనే నేర్చుకోవాలి అని చెప్పింది జాన్ డ్యూయి. ఓకే, నెక్స్ట్ 16th బిట్ చూడండి. నిర్మాణవాద దృక్పథంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏది? నిర్మాణవాద దృక్పథంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏది? ఉపన్యాసకుడు, నియంత్రకుడు, మార్గదర్శకుడు, పరిశీలకుడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్గదర్శకుడు. గురువు చెప్పి బట్టి చేయించడు, విద్యార్థుడిని ఆలోచించేటట్లు దారి చూపిస్తాడు. ఇదే నిర్మాణవాద దృక్పథంలో ఉపాధ్యాయుడి పాత్ర. ఓకే, ప్రగతివాద విద్యా దృక్పథం ప్రధాన లక్ష్యం పాఠ్యాంశాల కంఠస్థం, పరీక్షల్లో ఉత్తీర్ణత, సమస్య పరిష్కార సామర్థ్యం అభివృద్ధి, క్రమశిక్షణ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సమస్య పరిష్కార సామర్థ్యం అభివృద్ధి. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్, వాటికి పరిష్కారం కనుగొనడం అనేది ప్రగతివాద విద్యా దృక్పథం ప్రధాన లక్ష్యం. ఓకే, నెక్స్ట్ 18th బిట్ చూడండి. సమగ్ర విద్య దేనిపై దృష్టి పెడుతుంది? ఆప్షన్స్ మేధస్సు వికాసం మాత్రమే, నైపుణ్యాలు మాత్రమే, వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం, శాస్త్రీయ విజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం. సమగ్ర విద్య దేనిపై దృష్టి పెడుతుంది? వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం. శరీరం, మనస్సు, సామాజిక వికాసం, ఇవన్నీ వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, 19th బిట్. విలువల విద్యకు ప్రాధాన్యం ఇచ్చే దృక్పథం. ఆప్షన్స్
ఫస్ట్ ఆప్షన్ చూడండి, వాస్తవవాదం. సెకండ్ ఆప్షన్ ఆదర్శవాదం. థర్డ్ ఆప్షన్ ప్రగతివాదం. ఫోర్త్ ఆప్షన్ సహజవాదం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆదర్శవాదం. మంచి ప్రవర్తన, నైతిక విలువలు, ఇవన్నీ ఆదర్శవాదం. విలువల విద్యకు ప్రాధాన్యం ఇచ్చే దృక్పథం ఆదర్శవాదం. ఓకే, నెక్స్ట్ 20th బిట్. ఓకే, వీడియో చూస్తున్న వారు ఇంకా మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20th బిట్, లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్కు దగ్గరైన విద్యా దృక్పథం ఏది? ఆప్షన్స్ ఆదర్శవాదం, సాంప్రదాయవాదం, ప్రగతివాదం, పాఠ్యపుస్తకవాదం. కరెక్ట్ ఆన్సర్ ప్రగతివాదం. లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్కు దగ్గరైన విద్యా దృక్పథం ప్రగతివాదం. అనుభవం ద్వారా నేర్చుకోవడం, ఆలోచించి చేయడం, ఇవన్నీ లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్కు దగ్గరైన విద్యా దృక్పథం. ఓకే, 21th బిట్, ఆధునిక విద్యా విధానంలో ఉపాధ్యాయుడు ఎవరు? ఆప్షన్స్ జ్ఞానం అందించేవాడు మాత్రమే, శిక్షకుడు, మార్గదర్శకుడు మరియు సహాయకుడు, నియంత్రకుడు. సరైన సమాధానం మార్గదర్శకుడు మరియు సహాయకుడు. గురువు సపోర్ట్ చేస్తాడు, విద్యార్థి స్వయం అభ్యాసం చేస్తాడు. మార్గదర్శకుడు మరియు సహాయకుడిలాగా. ఓకే, నెక్స్ట్, నిర్మాణవాదం ప్రకారం జ్ఞానం ఎలా ఏర్పడుతుంది? ఉపాధ్యాయుడి ద్వారా, పుస్తకాల ద్వారా, విద్యార్థి అనుభవాల ద్వారా, పరీక్షల ద్వారా. సరైన సమాధానం విద్యార్థి అనుభవాల ద్వారా. గురువు నేరుగా జ్ఞానం ఇవ్వడు, విద్యార్థి అనుభవాల ద్వారా నిర్మించుకుంటాడు. నిర్మాణవాద ప్రకారం జ్ఞానం ఇలా ఏర్పడుతుంది. ఓకే, విద్యా దృక్పథాల్లో చేసి నేర్చుకోవడం అనేది ఏ దృక్పథానికి చెందింది? ఆప్షన్స్ చూడండి, ఆదర్శవాదం, వాస్తవవాదం, ప్రగతివాదం, సాంప్రదాయవాదం. విద్యా దృక్పథాల్లో చేసి నేర్చుకోవడం అనేది ఏ దృక్పథానికి చెందింది? ఆప్షన్ సి, ప్రగతివాదం. డూయింగ్, యాక్టింగ్, ప్రాక్టీసింగ్, ఇవన్నీ విద్యా దృక్పథాల్లో చేసి నేర్చుకోవడం అనేది ప్రగతివాదం దృక్పథానికి చెందింది. ఓకే, నెక్స్ట్ 24th బిట్. క్రింది వాటిలో విద్యార్థి చురుకుదనాన్ని పెంపొందించేది ఏది? క్రింది వాటిలో విద్యార్థి చురుకుదనాన్ని పెంపొందించేది ఏది? ఆప్షన్స్ చూడండి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, కంఠస్థం, పరీక్షా విధానం. సరైన సమాధానం ఆప్షన్ బి, చర్చా పద్ధతి. అంటే మాట్లాడడం, ప్రశ్నలు అడగడం, ఆలోచన పంచుకోవడం, ఇవన్నీ చర్చా పద్ధతి. విద్యార్థి చురుకుదనాన్ని పెంచే పద్ధతి. ఓకే, నెక్స్ట్ 25th బిట్. 21వ శతాబ్దపు విద్యా దృక్పథంలో అవసరమైన నైపుణ్యం ఏది? ఆప్షన్స్ చూడండి, కంఠస్థ విద్య, విమర్శనాత్మక ఆలోచన, శిక్ష, భయం. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి, విమర్శనాత్మక ఆలోచన. ఎందుకు, ఎలా, లోతుగా ఆలోచించడం, ఇవన్నీ విమర్శనాత్మక ఆలోచన. ఇది 21వ శతాబ్దపు విద్యా దృక్పథంలో అవసరమైన నైపుణ్యం. ఓకే, నెక్స్ట్, విద్యను సామాజిక అభివృద్ధికి సాధనంగా భావించేది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఆదర్శవాదం, సెకండ్ ఆప్షన్ వాస్తవవాదం, థర్డ్ ఆప్షన్ ప్రగతివాదం, ఫోర్త్ ఆప్షన్ సాంప్రదాయవాదం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రగతివాదం. సమాజం మెరుగుపడాలి, విద్య ద్వారా మార్పు రావాలి. ఇదే విద్యను సామాజిక అభివృద్ధికి సాధనంగా భావించేది. ఓకే, 27th బిట్. సహజవాదం ప్రకారం బాలుడు ఎలా నేర్చుకుంటాడు? శిక్ష ద్వారా, భయంతో, సహజంగా స్వేచ్ఛగా, కంఠస్థం ద్వారా. ఇక్కడ సహజవాదం ప్రకారం బాలుడు ఎలా నేర్చుకుంటాడంటే సహజంగా స్వేచ్ఛగా నేర్చుకుంటాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బలవంతం ఉండదు, శిక్ష ఉండదు, సహజంగా స్వేచ్ఛగా మాత్రమే బాలుడు నేర్చుకుంటాడు. ఓకే, నెక్స్ట్ బిట్ 28th బిట్ చూడండి. ఆదర్శవాద విద్యా దృక్పథం ప్రధాన లక్ష్యం. ఆదర్శవాద విద్యా దృక్పథం యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఉపాధి, శాస్త్రీయ అభివృద్ధి, నైతిక ఆధ్యాత్మిక వికాసం,
సాంకేతిక పరిజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ నైతిక ఆధ్యాత్మిక వికాసం. మంచి మనిషి తయారు చేయడం, ఇది ఆదర్శవాద విద్యా దృక్పథం ప్రధాన లక్ష్యం. ఓకే, 29th బిట్. వాస్తవవాద దృక్పథం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? కల్పన, ఆలోచన మాత్రమే, వాస్తవాలు, అనుభవం, విలువలు మాత్రమే. వాస్తవవాద దృక్పథం దేనికి ప్రాధాన్యం ఇస్తుందంటే వాస్తవాలు, అనుభవం. ప్రాక్టికల్ నాలెడ్జ్, సైన్స్, ఇదంతా వాస్తవాలు, అనుభవం, వీటికి ప్రాధాన్యం ఇస్తుంది. ఓకే, చివరిగా 30th బిట్ చూడండి. డిఎస్సిలో ఎక్కువగా అడిగే విద్యా దృక్పథం సంబంధిత ప్రశ్నలు ఏ రకమైనవి? కరెక్ట్ ఆన్సర్ పరిస్థితి ఆధారిత ప్రశ్నలు. అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థులను గ్రూపులుగా విభజించి సమస్యను ఇచ్చి చర్చ ద్వారా పరిష్కారం కనుగొనేటట్లు చేశాడు. ఇది ఏ విద్యా దృక్పథానికి చెందుతుంది? ఇలాంటి ప్రశ్నల్లో నిర్వచనం అడగరు, పేరు నేరుగా చెప్పరు, క్లాస్ రూమ్ సీన్ ఇస్తారు. మీరు ఏ దృక్పథమో గుర్తించాలి. ఓకే, ఇంతటితో బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.